నేను ఎక్కడన్నా వానికి జుట్లో చూసేవారు పెట్టుకోరు, పనికి పెట్టుకోరు. ఇప్పుడు ముసలితనాన్ని నేను బోడగుండు చేసుకుంటా అంటారుగా, ఏం సులుకు అంటారు. బతకాలంటే ఇవి ఉండాలి కదా. మనం ఇవి చేసిన పని పెట్టుకుంటారు ఎవరైనా చేత కాదు, రెక్క చేత కాదు. ఇప్పటికి 50-60 ఏళ్ళు ఉన్నాయి. అమ్మ 3 బంధనాలు ఉన్నాయి నీకు, 3 బంధనాలు ఆవరించినాయి. ఒకటి శంకిని దృష్టి, నిలబడతా కూర్చుంటే దేవుడు మాట్లాడు. ఒకటి నిన్ను పడేయాలని ఒక నిన్ను మించిన విద్య నేర్చిన ఒక శక్తి నీకు వ్యతిరేకంగా తిరిగి నీ దగ్గరికి రాకుండా పూర్తిగా నీ యొక్క చెయ్యి సంచి అంతా ఖాళీ చేసేటట్లుగా ఆ శక్తులు శోధిస్తున్నాయి. నీకేం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉంటున్నావు. అనేక మందిని ఆదరించడానికి నీకు ఆశ ఉంది, కానీ నువ్వు ఉచ్చరించినటువంటి నీ పదజాలం వారి దగ్గరికి వెళ్ళలేకపోతుంది. నిన్ను మించిన విద్య నేర్చిన వారు అయి తర్వాత చెప్తాం స్వామి, దేవుని స్వామి సన్నిధిలో దేవుడు మాట్లాడిన తర్వాత అమ్మా ఈ స్వామి చెప్తేనే ఒక అమావాస్య దినం కానీ ఒక రోజు ముందు కానీ నన్ను పిలిపించండి అని చెప్పా స్వామికి. 1000-116 ఖర్చు అవుతుంది. కొన్ని విషయాలు చెప్తాను నేను, దేవుడు చెప్పిన విషయాలు ఈ స్వామికి చెప్పి వచ్చే ముందు 2 రోజుల ముందు నాకు ఫోన్ చేయాలి. చేసి చెప్తే స్వామితో చెప్తే నేను వస్తాను. 1000-116 కట్నం అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితిలో అది అనుభవిస్తుందో ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని చెప్తా. నీకు ఒక గొప్ప సేవ ఇవ్వబోతాడు దేవుడు. మానవులకి యథార్థంగా నిండు మనసుతో వారి బంధనాలు దింపుదామనే మనసు నీకుంది, కానీ వ్యతిరేకమైన 2 స్త్రీలు ఒక పురుషుడు కనపడుతున్నారు. వాళ్ళ గురించి నేను తర్వాత దేవుడు బయలుపరిచిన తర్వాత చెప్తాను. అమ్మా నమస్తే. ఇప్పుడు కాదు, ఇప్పుడు అనుకోకుండా వచ్చినాం. ఒక 2 రోజుల ముందు చెప్తాను నేను. పున్నమి 2 రోజుల ముందు వస్తాను. ఈ స్వామికి తెలియపరిస్తే రమ్మంటే వస్తా. ఇప్పుడు ఏదో జస్ట్ అట్లా చూసిపోదామని వచ్చా. అమ్మా వందనాలు. అక్కడ కాదు చెప్తాను, నేను అందుకనే చూసే స్థలంలో చూసి చెప్తా. అమ్మా నేను అన్నీ చెప్తాను. ఒక 2 రోజుల ముందు, పున్నమికి 2 రోజుల ముందు సిద్ధపరచుకో. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చాలా మేలు చేసావు నువ్వు అనేక మందికి. ఆమేనన్న. అందరు దేవుళ్ళు చేస్తా సార్ నేను.